ప్రభునందు ప్రియులారా, మనం పౌలు జీవిత విశేషం మనం వింటున్నాం. అందులో పౌలు అనుభవాలు హెడ్డింగ్ పెట్టుకున్నారు. ఆ అనుభవాలను మనము డివోషన్ గాను, ఆధ్యాత్మికంగాను, తరగతిగాను మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. పౌలు జీవితంలో నుండి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మేము నేర్చుకోవాలని ఆశపడుచుండగా మీరు నేర్పిస్తూ వస్తున్నందుకు స్తుతిస్తూ సమస్త విషయాల్లో మీ సహాయం ఇచ్చి కాపాడమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పౌలు అనుభవాలలో మొట్టమొదటి అనుభవం ప్రభు నమ్మిన తరువాత ఆయన చెప్పిన ఒక విశేషమైన మాట. మీరు కూడా బైబిల్ చదివితే కూడా మంచిది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. చదువుతున్నారా? మీరు తీసుకొని చదవండి, పర్వాలేదు. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. ఆ ప్రధాన పాపినైన నాయందు కనికరము అనే మాట చూస్తున్నాం. అంటే ప్రధాన పాపిని అన్నాడంటే పాపులలో ప్రధానుడను అనే ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. అందరికంటే ఎక్కువగా పాపం చేసిన వాడను, పాపులలో ప్రధానుడను అయినను ఆయన కనికరించాడు అని చెప్పాడు. నిజమే ప్రియులారా, పాపం చేయడంలో నిజంగా పౌలును గూర్చి చెప్పబడినట్లు ఎవరి కొరకు చెప్పబడలే, అది లిఖించబడను లేదు. ఎందుకంటే పౌలు జీవితం ఎలాంటిదో దాదాపుగా మనం 20 సంగతులు విన్నాం కదండి. రాసుకున్నారు, 20 సంగతులు విన్నాం. మతభేదానికి నాయకుడు ఆయన. పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి వెళ్ళి సరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ శిష్యులను బెదిరిస్తూ హత్యలను ప్రాణాధారముగా ఎంచి ప్రార్థించే వారిని నాశనం చేస్తూ బంధిస్తూ సరసాలలో వేయిస్తూ ప్రభు నామమునకు విరోధంగా జీవిస్తూ దేవుని ప్రజలను చంపుతూ దండిస్తూ దేవదూషణ చేయునట్లు బలవంతము చేస్తూ మిక్కిలి క్రోధము కలిగి పీడ వంటి వాడై కలహమును రేపువాడై మతభేదానికి నాయకుడై దోషకుడై హింసకుడై హానికరుడు ఇన్ని చేశాడు గనుకనే పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. ఇదెంత గొప్ప సంగతి. పాపుల విషయానికి వచ్చినప్పుడు వారిలో నేను ప్రధానుడను అన్నాడు. మరి పరిశుద్ధుల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు ఆయన ఏమన్నాడో చూడండి. చివరి భాగంలో పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అన్నాడు. కనిపించిందండి? 11th verse లాస్ట్ లో ఉంది బ్రదర్. పరిశుద్ధులందరిలో
అత్యల్పుడను అన్నాడు. పాపులలో ప్రధానుడను అన్నాడు. అంటే పాపం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అన్నమాట. గొప్పవాళ్ళ లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే మరణానికి వెళ్ళేవాళ్ళు ముందటి వాడని అర్థం. అంతే కదండి. అంటే ఒకవేళ దేవుడు శిక్షించాల్సి వస్తే పాపం చేసిన వాళ్ళని నా మీద పడ్డ తర్వాతే వేరే వాళ్ళ మీద శిక్ష అనే భావం అక్కడ కదా. పాపులలో ప్రధానుడనంటే ఇప్పుడు పరిశుద్ధులలో అత్యల్పుడను అన్నాడు. అంటే పరిశుద్ధుల దగ్గరకు వచ్చేసరికి అల్పుడు అని కూడా చెప్పకుండా అత్యల్పుడు అన్నాడు. అల్పుడు అంటేనే చాలా తక్కువ వాడు. ఇక అత్యల్పుడు అంటే ఇంకెంత తక్కువ వాడో. కనుక పాపులలో ప్రధానుడను, అయినా కనికరించబడ్డాను. పరిశుద్ధులలో అత్యల్పుడను అన్నాడు. ఎంత విశేషమైన విషయం. ఇక మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8, 9 వచనాలలో చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8, 9 వచనాలు మనము అందరికీ చదివితే కడపట అకాలమందు పుట్టినట్లున్న నాకును కనబడెను. కడపట అకాలమందు పుట్టిన నాకును అన్నాడు. ఏలయనగా నేను అపోస్తలందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. ఇక్కడ 2 మాటలు మనము చూస్తున్నాం. అపోస్తలందరిలో నేను తక్కువ వాడను అన్నాడు. అపోస్తలందరిలో తక్కువ వాడను అన్నాడు. నిజానికి అపోస్తలు అనబడిన వారందరికంటే ఎక్కువగా పనిచేసిన వాడెవరు? పౌలే. కానీ అందరికంటే తక్కువ వాడనని తగ్గించుకోవడంలో గొప్ప విశేషం ఉంది కదా. అంటే ఎప్పుడన్నా మనం ఇలా తగ్గించుకున్నామా? ఏ విషయములోనైనా మనం ఇలా తగ్గించుకున్నామా? ఏమీ లేకపోయినా హెచ్చించుకోవాలని ఆశపడతా ఉంటాం కదా. ఏమీ లేకపోయినా హెచ్చించుకోవాలని ఒక గొప్ప తపన మానవుల్లో మెదులుతా ఉంటుంది. జాగ్రత్త ప్రియులారా, విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు అపోస్తలుడు అనబడడానికి కూడా యోగ్యుడను కాను అన్నాడు కదా. యోగ్యత లేనివాడను, తక్కువ వాడను, అసలు యోగ్యుడనే కాను అన్నాడు. ఎంత తగ్గింపు అనుభవం. ఈ 3 చాలా శ్రేష్టమైన అనుభవాలు. ఇలా ఉన్నప్పటికీ ఆయన పొందిన కృప ఎంత గొప్పదో విందాం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. ఏమన్నాడండి? అయినను నేను దేవుని వలన నేను సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. బట్ అయినను దేవుని వలన సహాయము పొంది, ఈ మాట నోట్ చేసుకుంటారా? పాపులలో ప్రధానుడను, పరిశుద్ధులలో అత్యల్పుడను, అపోస్తలులందరిలో తక్కువ వాడను, అసలు అపోస్తలుడు అనబడడానికే యోగ్యత లేని వాడను, అయినను దేవుని వలన సహాయము పొంది. అసలు ఈ సీక్వెన్స్ ఎంత బాగుందండి. ఇట్లాంటి అనుభవం మన జీవితంలో దేవుని సహాయము పొంది ఆయన ఏమై ఉన్నాడు? నేటి వరకు నిలిచి ఉంటుంది. నేటి వరకు నిలిచి ఉంటిని. ఒకవేళ గాని ఆయన సహాయమే లేకపోతే నా ఎముకలు కూడా కుళ్ళిపోయేవే అనే భావం అన్నమాట అది కదండి. నా ఎముకలు కూడా కుళ్ళిపోయేవే. నేను దేవుని సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలలో, ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకి ఏమి చేయగలడు అన్నాడు. దేవుని వలన సహాయము పొందాను. ఎప్పుడైనా దైవ సహాయమే మంచిది గాని నరమాత్రుల సహాయం
అంత మంచిది కాదు. మనుషులకు అనుకూలంగా ఉంటే చాలా బాగా మాట్లాడతారు. లేదు వారికి అనుకూలంగా లేకుండా కొంచెం గట్టిగా వాక్య ప్రకారంగా ఉండి వారిని హెచ్చరించేటట్టుంటే వారిని మరొకలాగా మాట్లాడతారు. వారికి ఏదైనా మేలు చేయాలనుకున్నా కూడా చేయకుండా కఠినులైపోతారు కదా! ప్రభువు నాకు సహాయుడు, నరమాతృడు నాకేమి చేయగలడు అన్నాడు. నిజమే. ఇక భక్తుడైన దావీదైతే 121వ కీర్తన 1-2లో నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనని సహాయము కలుగును అన్నాడు. ఎవరి వలన? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం. ప్రియులారా, ఇది ఎంత గొప్ప మాటండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన నాకు సహాయము కలుగుతుంది. మరి దేవుని సహాయము పొందిన పౌలు ఏం చేస్తున్నాడు? సహాయము పొందిన సౌలు ఏం చేస్తున్నాడు? సౌలా పౌలా? ఏమండి? సౌలు పౌలుగా మారినాడు. అదే పొందక ముందు సౌలు, పొందాక పౌలు. ఆ? సౌలు పౌలు. దేవుని సహాయము పొందిన పౌలు ఏం చేస్తున్నాడు? అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 15వ వచనం. 22:15. 22:15లో సహాయము పొందిన పౌలు ఏమన్నాడు? చదువుతున్నారా? నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషులందరి ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. మనుషులందరి ఎదుట సాక్ష్యమిస్తున్నాడు. అలా చెప్పుకుందామండి. కన్నవాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి మనుషులందరి ఎదుట సాక్ష్యమిస్తున్నాడు. ఇదెంత గొప్ప అనుభవం, అవునా కాదా? ఇదెంత గొప్ప అనుభవం, ఇదెంత శ్రేష్టమైన అనుభవము కదండి. సహాయము పొందిన పౌలు కన్నవాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి మనుషులందరి ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. దీనిని బట్టి మనకేమర్థం అవ్వాలంటే, నిజంగా దేవుని సహాయము పొందిన మనము కూడా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి కదా. సహాయము పొందిన మనము కూడా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వాలండి. ఇస్తున్నారా మరి సాక్ష్యం? ఫస్ట్ ఇయర్లో చెప్పాను, సువార్త ప్రకటించకుండా ఆ రోజు పదార్థం తినొద్దని చెప్పా. గుర్తుందంటారా మీకు అండి? అన్నిసార్లు పాసిబుల్ గా లేదు. అమ్మ అర్థం కాలే? అన్నిసార్లు పాసిబుల్ గా లేదు, నిజం చెప్పాలి. అవునా? మీ దగ్గర ఫోన్ ఉందిగా సిస్టర్. ఎవరికైనా ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడి వాక్యం చెప్పేయండి. ఆ తర్వాత ఫుడ్ తినండి. ఒకవేళ మార్నింగ్ చెప్పే వెసులుబాటు మీకు లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత అయినా బిఫోర్ లంచ్ ఎవరికైనా ఒకరికి వాక్యం చెప్పండి. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ అయిపోయినా అవకాశం లేకపోతే బిఫోర్ డిన్నర్ వాక్యం చెప్పండి. ఆ తర్వాత తినండి. లేకపోతే ఈవేళ చెప్పలేకపోయాం కాబట్టి ఆ రాత్రిది రేపు 2 పూట్ల మానేసి చెప్పాక అప్పుడు తినాలి. ఏమండోయ్? ఒక్క పూట చెప్పకపోతే 3 పూట్ల మిస్. అందుకే ప్రభు పిల్లలమైన మనము అంత భారం. యేసుప్రభు అనలే, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారం అన్నాడా లేదా చెప్పండి?
అన్నారు ప్రభు. మరి అన్నప్పుడు ఆయనను పోలిన మనం కూడా అలాగే ఉండాలి కదా. అవును ప్రభు. అందుకే నేను వెసులుబాటు కల్పించుకున్న. మార్నింగ్ 6 to 7 చెప్పేస్తే ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తినేయచ్చు. లంచ్ తిన్నా నన్ను అడిగేవాళ్ళు ఉండరు అప్పుడు. ఎందుకని నేను ఆల్రెడీ ఒక మీటింగ్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళా నేను మైక్లో ఊరందరికీ ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయంలో నుండి వాక్యం చెప్పి అందరి కోసం ప్రార్థన చేస్తానా లేదండి? విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేస్తారన్నా నేను విన్నాను. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా నేను తప్పనిసరిగా ఆ పని చేసేదే. విన్నారా? ఇంతమంది విన్నారా? విన్నా అన్నా. మార్నింగ్ మా ఇంటి దగ్గర ఉన్నారా? ఓ నిజమండి, ఖచ్చితంగా చేస్తా. ఆ తర్వాత మళ్ళా గబగబా క్రిందకు దిగి తర్వాత కొంచెం న్యూస్ చూస్తా. అది మొబైల్లోనే లేండి. న్యూస్ చూస్తూ ఏమైనా చిన్న చిన్న పనులు చక్కబెట్టుకుని మళ్ళా తిరిగి లింక్ పంపిస్తూ మళ్ళా 9కి మీటింగ్లో కూర్చుంటారు. ఆ తర్వాత 10:30కి లింక్ పంపించేసేసి, అంటే మెసేజ్ పంపించేసి, అప్పుడు నేను బయలుదేరి బయట పనుల మీద మీటింగ్ కానీ ఇంకెక్కడికైనా వెళ్తా ఉంటా. ఇలాగ మార్నింగు దాదాపుగా నేను 3 మీటింగ్లు చేసినట్టే. కనుక నేను 3 పూట్ల నిశ్చంతగా తినొచ్చు. అది దానికోసం చెప్పింది నేను. ఎన్ని పూట్లండి? 3 పూట్ల నిశ్చంతగా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, లంచ్ తినొచ్చు, డిన్నర్ కూడా తినొచ్చు. అవసరమైతే నేను చెప్పాను కాబట్టి ఇంకా నా కడుపు పడితే ఇంకొకసారి కూడా తినొచ్చు. ఇంకొకసారి కూడా తినొచ్చు. ఎన్నిసార్లు తిన్నా ఈరోజు నేను పని చేశాను కాబట్టి పదార్థానికి పాత్రుని అయిపోతాను. అలా నాకులాగా మీరు కూడా పని కల్పించుకొని మీరు కూడా ఏం చేయాలి? చెప్పిన తర్వాత పదార్థం తినాలి. ఇదే చెప్పాడు. దేవుని సహాయం పొందాడు కదా. పొందిన ఈయన కన్నవాటిని, అంటే చూచిన వాటిని, విన్నవాటిని మనుషులందరి ఎదుట సాక్ష్యమిస్తున్నాడు. అలాగే సహాయము పొందిన మనము కూడా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఒక ప్రశ్న వేసుకుని, ఇదంతా నా వ్యక్తిగత అనుభవాన్ని నేను ఇలాగ బేరీజు వేసుకొని నేను పౌలు జీవితంలో నుండి ఓ పాఠాన్ని నేర్చుకుంటూ తయారు చేసినటువంటి పాఠం అండి ఇది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అది ఆయన అనుభవం, పౌలు అనుభవం. రైట్, సబ్హెడింగ్ ఎలా ఉండి సాక్ష్యం ఇవ్వాలి? ఎలా ఉండి? నెంబర్ 1, ఎలా ఉండి సాక్ష్యం ఇవ్వాలండి? అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం మొదటి వచనం. నీ పక్షం నిలబడి అపోస్తలుల కార్యముల గ్రంథం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎలా ఉండి సాక్ష్యం ఇవ్వాలి? మంచి మనస్సాక్షి గలవాడు. మంచి మనస్సాక్షి గలవారై దేవుని ఎదుట నడుచుకొనుచు ఉన్నవారే సాక్ష్యం ఇవ్వాలి. మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి గలవారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ మనస్సాక్షిని చంపుకొని ఏది చేయకూడదండి. మంచి మనస్సాక్షి కలిగి సాక్ష్యం ఇవ్వాలి. 2, అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొని, నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుని. ఎలా అభ్యాసం చేసుకుంటున్నాడండి? ఆయన మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు అంటే
నిర్దోషమైన మనస్సాక్షి కలిగి సాక్ష్యము చెప్పాలి. మనస్సాక్షి ఒకటి మంచి మనస్సాక్షి, 2 నిర్దోషమైన మనస్సాక్షి. నిర్దోషమైన మనస్సాక్షి ఉండాలని మన జీవితానికి ఎప్పుడు. ఇక 3వది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన వాక్యమనే ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై. చాలండి. ఇక్కడ ఏ మనస్సాక్షి కొరకు చెప్పాడు? కల్మషము లేని మనస్సాక్షి. అసలు మన మనస్సాక్షి కల్మషము లేనిదిగా ఉండాలి. కల్మషము లేనిది పావురము కదండి, నిష్కళంకమైన పావురం. అలాంటి మనస్సాక్షి మనలో ఉండాలి దేవుని గురించి సాక్ష్యం చెప్పాలంటే. కానీ ఈయన అలా ఉన్నాడు గనుకనే సాక్ష్యం చెప్తున్నాడు. ఇక నెంబర్ 4 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. విశ్వాస మర్మం ఉన్నది కదా. నేను బైబిల్ గ్రంథములో ఏవేవి మర్మములుగా ఉన్నావో వాటి మీద దాదాపు 200 పైన ప్రసంగాలు చేశాను. అవన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. దేవుని వాక్యములో ఇక్కడ పవిత్రమైన మనస్సాక్షి అన్నాడు. ఏమండి? మనస్సాక్షి కల్మషము లేనిది, మనస్సాక్షి పవిత్రమైనది, మనస్సాక్షి నిర్దోషమైనది, మనస్సాక్షి మంచి మనస్సాక్షి. పవిత్రమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి. 5 నెక్స్ట్ వన్. 5th one. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 కంబైన్డ్ గా ఉన్నాయి బ్రదర్. 3rd and 5th and మ్యూట్ లో ఉన్నారు, చదివేవాళ్ళు మ్యూట్ లో ఉన్నారు. చూడండి. నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొంచు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి, నిర్దోషమన్నాడు, కల్మషము లేనిదన్నాడు, పవిత్రమైనదన్నాడు, నిర్మలమైనది అన్నాడు. ఇవన్నీ ఒకే కోవకు చెందిన పదాలుగా కనబడినా, పర్యాయ పదాలుగా కనబడినా, ఈ మనస్సాక్షి విషయంలో ఇంత క్లారిటీగా ఎందుకు చెప్పాడు దేవుడు అనేది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. అవును కదండి, మీరు మాట్లాడలేరు. నిర్మలమైన మనస్సాక్షి, ఇంకెక్కడ మలినము అంటకూడదు అన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి అన్నాడు. ఇక 6వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును.
ప్రియులారా, ఇక్కడ చెప్పాడు దేవుని గూర్చిన మనస్సాక్షి కదా, దేవుని గూర్చిన మనస్సాక్షి. అదేంటో 10th లోను లేడీస్ ఫస్ట్, ఇంటర్లోను వాళ్ళే ఫస్ట్, డిగ్రీలోను వాళ్ళే ఫస్ట్, పీజీలోను వాళ్ళే ఫస్ట్, మన బైబిల్ కాలేజీలో కూడా వాళ్ళే ఫస్ట్ అన్నట్టు చదువుతున్నారు పురుషులారా. సిగ్నల్ లేదు. ఎక్కడ చూసినా వాళ్ళే ఫస్ట్ అన్నట్టున్నారండి. కనీసం ఇక్కడన్నా బ్రదర్స్, ఇక్కడన్నా కొంచెం ఫస్ట్ ఉండండి. చూడండి, వాళ్ళు పోటీ పడి చదువుతున్నారు సిస్టర్స్. వాళ్ళు చదువుతారులే, మనకెందుకు అలా అనుకొని మనకు ర్యాంక్ తక్కువ వచ్చేస్తుంది. నిజమా కాదండి? ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఏ స్టడీలోనైనా సరే, ఎడ్యుకేషన్లో లోయర్ క్లాసెస్ కానీ హైయర్ క్లాసెస్ కానీ, లోయర్ ఎడ్యుకేషన్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడ చూసినా ఎవరు ఫస్ట్ ఉంటున్నారు చెప్పండి? బాలికలదే పై చేయి. ఏమండి? బాలికలే. నిజమా కాదా? నేను కూడా చదువుకునే రోజుల్లో అసలు నా పేరు బోర్డు మీద ఎప్పుడు కనబడాలి, అలా చదువుకునేవాడిని. ఏముందలేని కొంచెం నిర్లక్ష్యం చేశాను. 1-2 మార్కులు ఇంకొక అమ్మాయికి వచ్చాయి. ఆమె పేరు బోర్డు మీద ఎక్కింది, నా పేరు బోర్డు మీద లేదు. చాలా బాధపడ్డాను. అరే రే రే రే, ఎట్లా మిస్ అయిపోయాం? మిస్ అయిపోవడానికి రీజన్స్ నా దగ్గర చాలా ఉన్నాయిలేండి, ఇప్పుడు మీకు అవి చెప్పేవి కాదు. ఇలా కూడా చాలా మంది ఏమవుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తున్నారు. వాళ్ళేం వస్తారులే. ఎలా ఉంటుందంటే, ఇది తాబేలు ఏడ వరకు వెళ్తుందిలే, మనం కుందేలు కదా, కాసేపు కునుకు తీసైనా మనం ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటే లోపల, ఈ మెలకు వచ్చే లోపల తాబేలు వెళ్ళిపోతుంది అన్నట్టుంది వేళ ప్రపంచం అంతా కూడా. ఇట్లాంటివి చెప్తే వినడానికి చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, కానీ మన పాఠం తక్కువైపోద్ది. ముందుకెళ్ళిపోదాం. కనుక ఈసారి రిఫరెన్స్ చెప్పగానే కనీసం 7వ రిఫరెన్స్ చెప్పేటప్పటికైనా ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. రైట్ అండి. దేవుని గూర్చిన మనస్సాక్షి మనలో ఉండాలి. దేవుని గూర్చిన మనస్సాక్షి మొదటిది. మంచి మనసాక్షి. రెండవది నిర్దోషమైన మనసాక్షి. మూడవది కల్మషం లేని మనసాక్షి. నాలుగవది పవిత్రమైన మనస్సాక్షి. ఐదవది నిర్మలమైన మనసాక్షి. ఆరవది దేవుని గూర్చిన మనసాక్షి. ఏడవది, ఇది కొంచెం కష్టమే కానీ మనకొద్దు, తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహం నిషేధించు. ఓకే, వాత వేయబడిన మనస్సాక్షి. వీళ్ళు ఏం చేస్తారంటండి? వివాహాలను నిషేధిస్తారు అన్నాడు. అంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని చెప్తారు. ఏమండి, ఇప్పటికీ కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకోమని కూడా చెప్పరు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. నేను చెప్పలేదండి, బైబిల్ చెప్పి. ఇంకా ఏం చేస్తారు? అక్కడే ఉంది కదండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు. వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. కొన్నింటిని తినుట మానవలనే చెప్తారు. కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదని చెప్తారు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో మీ ఎదుట పెట్టింది ఏదైనా ప్రార్థన చేసుకుని మీరు భుజిస్తే అది ప్రార్థన వలన పవిత్రం అవుతుంది అని చెప్పాడు. సరేలేండి, అలాగని ఎదుట బలహీనుడు ఉంటే ఆ బలహీనుని మనస్సాక్షిని నొప్పించొద్దని చెప్పాడు. వాని విషయమై మనం మానుకోవాలని కూడా చెప్పాడు కదా.
చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనము పౌలు ఎలా ఉండి సాక్ష్యము చెప్పాలో చెప్పాడు. ఇలా ఉంటేనే వాత వేయబడిన మనస్సాక్షి లేకుండా సాక్ష్యం చెప్పాలి. అది నేను ఇక్కడ ఆపోజిట్ తీసుకు. వాత వేయబడిన మనస్సాక్షి ఎవరిలోనూ ఉండకూడదండి. ఇలాగున 7 రకాలుగా మనస్సాక్షి ఉంటే అలాంటి వారు సాక్ష్యం చెప్పాలి దేవుని సహాయము చేత. రైట్. ఇంకొక సబ్ హెడ్డింగ్ రాసుకోండి. పౌలు ఎవరెవరికి సాక్ష్యం చెప్పాలి లేక చెప్తున్నారు? పౌలు ఎవరెవరికి సాక్ష్యం చెప్పాలి? ఈవేళ దేవుని పిల్లలు ఎవరెవరికి సాక్ష్యం చెప్పాలి? ఏమంటే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళే సాక్ష్యం ఇవ్వాలి ప్రభు కొరకు. పాపం చేస్తూ ప్రభువు నమ్ముకో అంటే అవతల కార్యం జరగదు. ఎందుకంటే ఈ వ్యక్తిలో నీ లోపం ఉంది కనుక తాను చెప్పేది అవతల వారిలో పని చేయదు. సరే, పౌలు ఎవరెవరికి సాక్ష్యం చెప్పాలి లేక చెప్తున్నారు? నెంబర్ 1, అన్యులకు సాక్ష్యం చెప్పాలి. అన్యులకు. నెంబర్ 2, రాజులకు సాక్ష్యం చెప్పాలి. నెంబర్ 3, ఇశ్రాయేలీలకు సాక్ష్యం చెప్పాలి. అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలీలకు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం చదువుతారు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరికి చెప్పాలి? 3 వర్గాల వారు. అన్యులున్నారు, రాజులున్నారు, ఇశ్రాయేలీలున్నారు. అవును కదండి? ఈ 3 వర్గాల వారికి ప్రభువును గూర్చిన సాక్ష్యం చెప్పాలి. ఇంకెవరికి చెప్పాలి? 4వది, అల్పులకు. అపోస్తలుల కార్యాలు 26, 23. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. రైట్ అండి. ఇక్కడ అల్పులకు 5వ మాట, ఘనులకు సాక్ష్యం ఇవ్వాలి. అల్పులైన వారికి, ఘనులైన వారికి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. గమనించారా? ఎవరెవరికి సాక్ష్యం చెప్పాలో, మంచి మనస్సాక్షి కలిగి ఎవరెవరికి సాక్ష్యం చెప్పాలో చెప్తా ఉన్నాడు. ఇక 6వది, రక్త సంబంధులకు సాక్ష్యం ఇస్తున్నాడు. రక్త సంబంధులు. రోమాపత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనాలు. రోమాపత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనాలు. అన్య చదవండి. నేను మాట్లాడుతున్నాను. నేను అన్ని జనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యకు గణపరుచుచున్నాను. ఇప్పుడు ఎవరికండి? రక్త సంబంధులు. మన రక్త సంబంధులకు మనము సాక్ష్యం చెప్పాలి. రక్త సంబంధులు ఖచ్చితంగా రక్షించబడాలి. వారు దైవరాజ్యంలో ప్రవేశించాలి. రక్త సంబంధులకు సాక్ష్యము చెప్పాలి. ఇక 7వది ఎవరికి చెప్పాలి? రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో సమస్త మనుషులకు.
సహోదరులారా ఇశ్రాయేలు పొందవలనని సహోదరుల ఇశ్రాయేలు పొందవలనని నా ఆ విషయం దేవుని ఇక్కడ ఇశ్రాయేలీలకు అనే మాట చెప్పినట్టుగా చూస్తాం. వారు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష అన్నాడు. ఆ క్రిందికి మీరు చదివితే సమస్త మనుషులకు సాక్ష్యము చెప్పాలి. సమస్త మనుషులకు వారు వీరు అనే భేదము లేదు. ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పాలి. అన్యులకు చెప్పాలి, రాజులకు చెప్పాలి, ఇశ్రాయేలీలకు చెప్పాలి, అల్పులకు చెప్పాలి, 5 గనులకు చెప్పాలి, 6 రక్త సంబంధులకు చెప్పాలి, 7 సమస్త మనుషులకు చెప్పాలి. ఓ చిన్న మాట ప్రశ్న వేసుకుందామా? ఏమని చెప్పాలి? నాకు ఎలా ఉండి చెప్పాలో విన్నాం, ఎవరికి చెప్పాలో విన్నాం. ఏమని చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? భక్తులు ఏం చెప్పారు? అపోస్తల కార్యాలు 22:15. అపోస్తల కార్యాలు 22:15. నీవు కన్నవాటిని గూర్చియు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి చెప్పాలి. సకల మనుషుల ఎదుట ఆయనకు సకల మనుషులకు కదా, సమస్త మనుషులకు కన్నవాటిని విన్నవాటిని చెప్పాలి. ఏమైతే కన్నామో ఏమైతే విన్నామో వాటిని గురించి చెప్పాలి. ఇంకేం చెప్పాలి? 26-23 అపోస్తల కార్యాలు 26-23. ప్రవక్తలను ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటివి. ఎవరు ఏం చెప్పాలండి? అక్కడ అల్పులకును గనులకును సాక్ష్యం ముందుగా చెప్పినవి కాక అల్పులకు గనులకు సాక్ష్యం ఇవ్వాలి. ఏం చెప్పాలో చెప్పండి. ప్రవక్తలను మోషేయు చెప్పినవి మాత్రమే చెప్పాలి. ప్రవక్తలు ఏం చెప్పారో అవే, మోషే ఏం చెప్పాడో అవే. ఇంకా మధ్యలో అప్రామాణికమైనటువంటివి ఏవైనా వస్తే అవి ప్రమాణము లేనివి గనుక వాటిని గురించి చెప్పాల్సిన పని లేదు. యేసు ప్రభు కూడా ప్రవక్తలు మోషే చెప్పినవే చెప్పాను అన్నాడు. నా తండ్రి చెప్పినవే మీకు చెప్పుచున్నాను అన్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తారు, నా వాటిలో నుండే తీసుకొని ఆయన చెప్తారు అని చెప్పారు. ఇలా వరుస ఉంది కదండి, వరుస ఉన్నది కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారో, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పారో అవే మనం చెప్పాలా, ఇతరవి మనం చెప్పాలా? అవే మనము చెప్పాలి అంటే నేరుగా వాక్యాన్ని చెప్పాలి. ఇంకా వెలుపలి వాటిని చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పకూడదు. మరి చెప్తున్నారా? చెప్పడం లేదా? చెప్పేయన్నీ బయటియే, లోపలిది ఏమీ లేదు. లోపలిది ఏమీ లేదంటే లోపల సరుకు లేదు వాళ్ళకి. ఏమండి? లోపల ఏం లేదు, సరుకు లేదు. ఏమండి? ఏ తల్లి అయినా కడుపు నిండా తింటేనే కదా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చేది. అవునా కాదండి? చెప్పరేమండి? న్యాయం చెప్పండి. కడుపు నిండా తల్లి తింటే బిడ్డకి కడుపు నిండా పాలిస్తుంది ఆమె. ఆమె కడుపు ఎండిపోతే బిడ్డకు పాలు ఎక్కడొస్తాయి? రావు. ఈవేళ అందరూ కూడా ఎలా ఉన్నారంటే కడుపు నిండని కాపర్లు ఉన్నారు. మంచి మేత, వాక్యపు మేతతో కడుపు నింపుకుంటేనండి ఎప్పటికైనా ప్రయోజనమే. ఏమండి? బైబిల్ గ్రంథాన్ని మన దగ్గర నుండి తీసివేయగలరు, కానీ బైబిల్ గ్రంథం మన లోపల ముద్రించబడితే దాన్ని ఎవరైనా తీసేయగలరా? మనం చనిపోయినప్పుడు తప్ప, లేకపోతే ఎవరూ తీసేయలేరు. అందుకే జాగ్రత్త. బైబిల్ గ్రంథము లేని రోజులు రాబోతున్నాయి. ఆ గ్రంథము లేని రోజుల్లో కూడా గ్రంథములో నుండే మనము చెప్పాలంటే గ్రంథాన్ని కంఠస్థం చేసుకోవాలా. ఏస్కేలు వలె గ్రంథము నాకు దొరకగా దాని నేను
భుజించి తిని అన్నాడు. ఏమండి, గ్రంథాన్ని భుజించాడా, గ్రంథాన్ని పూజించాడా? భుజించాడు. మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి. తినటానికి ప్రయత్నం. గ్రంథాన్ని భుజిస్తున్నారా, పూజిస్తున్నారా? ఏమండి, నేను అనుకుంటున్నాను గ్రంథాన్నేమో పూజిస్తున్నారు, సెల్ ఫోన్ ఏమో భుజిస్తున్నారు. ఐ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ అండి. 24 గంటలు చేతిలో ఉండేది కదండి మొబైల్. చిన్న నిమిషం గ్యాప్ దొరికితే చాలు టక్కన ఓపెన్ చేసేయడం, అందులో యూట్యూబ్లో ఏదో ఒకటి చూడడం. అంటే మీరందరూ మంచివే చూస్తారులే, చెడ్డవే చూస్తారని నేను అన్ను. ఏదన్నా ప్రయోజనకరమైందే మీరు చూస్తారు. ప్రయోజనకరమైంది చూసినా కూడా బైబిల్కి ఇచ్చిన సమయం మొబైల్కి ఇస్తున్నారా, మొబైల్కి ఇచ్చిన సమయం బైబిల్కి ఇస్తున్నారా? ఇలా అడగకూడదేమో. బైబిల్కి ఇచ్చినంత సమయం మొబైల్కి ఇస్తున్నారా, మొబైల్కి ఇచ్చినంత సమయం బైబిల్కి ఇస్తున్నారా? ఇలా కూడా అడగకూడదేమో, కానీ ఇలాగ అడగొచ్చు అనుకుంటున్నా. బైబిల్కి ఎక్కువ సమయం ఇస్తున్నారా, మొబైల్కి ఎక్కువ సమయం ఇస్తున్నారా అని చెప్పండి. మొబైల్కి అమ్మా, మొబైల్కి ఎక్కువ సమయం. కొంచెం గట్టిగా చెప్పండి మాట చెప్పేది. సెల్ ఫోన్ కి అన్నా ఎక్కువ. అయ్యా, మొబైల్ అన్నా. మొబైల్ అన్నా ఒకటి కాకపోతే అవసరమైతే 2 మొబైలేనా? ఇప్పుడు చెప్పండి. దాన్నే భుజిస్తున్నారని అర్థం. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే దానిని భుజిస్తున్నారని అర్థం. అంతేనా కాదా? నేను ఉపయోగించొద్దని ఏమన్నా నేను సెల్ ఫోన్ ఉపయోగించొద్దని చెప్పానండి? అలా అనుకుంటే ఇప్పుడు చూసేదంతా మొబైల్లోనే కదా, మీరు వినేదంతా మొబైలే కదండి. ఇది కనుక అలా కాకుండా దేవుని వాక్యాన్ని పూజించాలి. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఆనాడు ప్రవక్తలు మోషే చెప్పినవి మాత్రమే చెప్పాలి. ఇక మిగిలినవి తీసుకొచ్చి వాక్యంలో చూపించాల్సిన అవసరమైతే మనకు లేదు. అలా చేస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. దాన్ని ఏమంటారంటే, బైబిల్లో ఒక పదం ఉంది కదా, కలిపి చెరిపెడి అన్నాడా లేదా? కలిపి చెరిపెడి. కనుక వాక్యాన్ని మనం ఎప్పుడు కలిపి చెరపకుండా, అసలు నిజంగా ఇలా ప్రశ్నలుగా వేసుకుంటే ఎంత ఈజీగా అర్థమవుతుందండి. ఈజీగా అర్థమవుతుందా లేదు చెప్పండి. మీరు చూడకుండా చెప్పగలరు ఇప్పుడు నాకు. పౌలు అనుభవాలు 3 ఏంటండి అవి? చూడకుండా అంటే తల కిందకి వెళ్తుంది, మరి అదేంటో తెలియదు. మీరు అందుకే వీడియోలు ఓపెన్ చేసుకోరు, ఎందుకంటే కాపీ కొట్టొచ్చు కదా అన్నట్టు కదా. మన తల ఎప్పుడు పౌలు చూడండి, బ్యాక్గ్రౌండ్ లో తల ఎత్తుంచాడా, తల దించి ఉంచాడ? ఎత్తి ఉంచి అయ్యా, చూస్తున్నాడు. తల ఎత్తడం అంటే ప్రభు వైపు చూడటం, తల దించడం అంటే నేలకెళ్ళి చూడటం. నేను చెప్పలేండి. ఇప్పుడు చెప్పండి. పౌలు అనుభవాలు 1 ఎలా ఉండి పాపులలో ప్రధాన పాపి, వెరీ గుడ్, ఈజీగా అర్థమైంది. పాపులలో ప్రధానుడు, పరిశుద్ధులలో అత్యల్పుడను, అపోస్తలులలో అందరూ తక్కువవాడు, అందరికంటే తక్కువ వాడు. రైట్. అయినను ఏం పొందాడు? దేవుని వల్ల సహాయం. నేటి వరకు ఎలా ఉన్నాడు? దేవుని కృప ఉన్నాడు. దేవుని నిలిచి ఉన్నాడు. ఎందువల్ల? దేవుని సహాయం ఆయనకి దొరికింది. ఏ దేవుని సహాయం? భూమి ఆకాశములను సృజించిన యెహోవా సహాయం. ఇప్పుడు సహాయం పొందిన సౌలు
పౌలు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తున్నాడు. వేటిని గురించి? విన్నవాటిని కన్నవాటిని. వినవాటిని కన్నవాటిని. రైట్. గురించి. సాక్ష్యం ఇవ్వాలంటే ఎలా ఉండి సాక్ష్యం ఇవ్వాలి? మంచి మంచి మనస్సాక్షి, మనస్సాక్షి కలిగి ఉండాలి, వరుసలో చెప్పకపోయినా నిర్దోషమైనదిగా గుర్తొచ్చి ఉండాలి, చెప్పేయచ్చు. కల్మషమైనదిగా ఉండాలి, ఆ, పవిత్రమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా నిర్మలమైన దేవుని గూర్చిన పవిత్రమైనదిగా ఉండాలి, దేవుని ఉండాలి. గూర్చిన మనస్సాక్షి కలిగి ఉండాలి. వాత వేయబడి వాత వేయబడడం లేని మనస్సాక్షి కలిగి వాత వేయబడని మనస్సాక్షి కలిగి ఉండకూడదు. ఉండాలి. వెరీ గుడ్. ఇలా ఉండి సాక్ష్యం చెప్పాలి. ఇంతకీ ఎవరెవరికి సాక్ష్యం చెప్పాలి? అన్ని జనులకు, ఇశ్రాయేలులకు, రాజులకు, రాజులకు, సమస్త జనులకు, ఇశ్రాయేలీయులకు, అల్పులకు, గనులకు, అల్పులకు, రక్త సంబంధికులకు, రక్త సమస్త సంబంధులకు, జనులకు. సమస్త మనుషులు. సంబంధులకు, సమస్త మనుషులు, సమస్త ఆల్ చెప్పాం. మనిషి. ఏం చెప్పాలి? కన్నవాటిని విన్నవాటిని. ఏం చెప్పాలి? మోషే ప్రవక్తలు చెప్పాలి. వెరీ గుడ్. అసలు పాఠం ఎంత కంఠస్థం వచ్చేసిందండి మీకు. ఇలాగ ఎప్పుడు జీవితంలో రాలేదనుకుంటున్నాను. కాంపిటీషన్ పెట్టారు కదా పాస్టర్ గారు. చాలా ఈజీగా అర్థమైంది. నిజమా కాదండి? అవును ఈజీగా అర్థమైంది. బ్రదర్, చిన్న డౌట్ బ్రదర్. మోషే ప్రవక్తలు చెప్పిని అంటే ధర్మశాస్త్రం గురించే చెప్పారు కదా బ్రదర్, Right. అవే చెప్పాలి అంటున్నారు. అవే మరి. చెప్పాలి. మోషేయు ప్రవక్తలు చెప్పినవే చెప్పాలి. చెప్పొచ్చానా? అంటే మరి యేసు ప్రభు పాత గురించి- నిబంధన అవుతుంది కదన్నా. ఒక్కసారి మోషే ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మోషే చెప్పాడు. ఆ తర్వాత ప్రవక్తలతో దేవుడు నేరుగా మాట్లాడగా వాటిని వ్రాశారు. ధర్మశాస్త్ర కాలం, ప్రవక్తల కాలం, యాజకుల కాలం, రాజుల కాలం, కాలాలు ఉన్నాయి చూసారా? ఇప్పుడు చాలా వరుసలో చెప్పాను, మరి మీకో ఎవరికో చెప్పాను, చాలా తేటగా చెప్పాను. న్యాయాధిపతుల కాలము నుండి అలా వరుసగా కొన్ని కాలాలు వచ్చాయి. ఏ ఏ కాలాలలో దేవుడు ఎవరిని ఉపయోగించాడో, ఏ ఏ సంగతులను ఉపయోగించమని చెప్పాడో, ప్రకటించమని చెప్పాడో వాటినే చెప్పాలి అనే భావం అండి. అలా కాదు, మరి యేసు ప్రభు గురించి, కొత్త నిబంధన గురించి వాళ్ళు Right. చెప్పలేదు కదా. యేసు ప్రభు కూడా ఏవి చెప్పారు? ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి కాదు. యేసు ప్రభు ఏం చెప్పారు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అవును, యేసు ప్రభు ఏం చెప్పారు? తండ్రి చెప్పిన సంగతులని చెప్పుచూ వచ్చాడు. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏంటో చాలా వివరంగా ఉంది. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడా, నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడా? నెరవేర్చడం. నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. అవును. ఇప్పుడు మీరు తేటగా గమనించండి. అంటే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఉన్న దాదాపు పాత నిబంధన సంగతులు 50 సంగతులు ఉన్నాయి. నేను మీకు సినాప్టిక్ గాస్పెల్ చెప్పేటప్పుడు చెప్పాను, మీకు గుర్తున్నాయో లేవు. ఆ రోజు ప్రవక్తలు చెప్పినవి, యెషయా ఇలా చెప్పాడు, ఇర్మియా ఇలా చెప్పాడు, చెప్పిన సంగతులే కదా. యేసు ప్రభు కూడా, యేసు ప్రభు ఆయన పేదలకు సువార్త ప్రకటించను, దీనులకు, సీయోనులో దుఃఖించిన వారికి, ఉల్లసించే వారికి, బూడిదలో కూర్చుండే ఇట్లా ఉల్లాస వస్త్రము ఇలా చెప్పుకుంటూ వచ్చి ఎక్కడికి తీసుకున్నాడు ఆయన? పాత నిబంధన గ్రంథం నుంచే తీసుకున్నారండి? ప్రవక్తలు చెప్పింది. తీసుకున్నారంటారా? అవును. కనుక అవే చెప్పారు. అయితే ఇప్పుడు తండ్రి పంపించిన తర్వాత దాన్ని నెరవేర్చి కొట్టివేసి ఇప్పుడు తండ్రి చెప్పినటువంటి సంగతులను ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు దీన్ని కొంచెం దాటి మనం ముందుకు వెళ్ళి, ఇప్పుడు ప్రవక్తలు అంటే యేసు ప్రభు ఎవరు? ప్రవక్త. మరి ఇప్పుడు ఆయన చెప్పి నీ చెప్పాలా వద్దా? అవును, రైట్ ఆన్సర్ వచ్చిందా లేదా మీకు? వచ్చింది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.
ఇలా ఈజీగా అర్థం చేసుకోవాలి. ప్రవక్తలు అంటే మీరు కేవలం పాత నిబంధన వాళ్ళే అనుకున్నారు మీరు. మరి క్రొత్త నిబంధన యేసు ప్రభు గొప్ప ప్రవక్త ఆయన. రైట్. నేను అంత చరిత్ర చెప్పకపోయినా యేసు ప్రభు ప్రవక్తని ముందు ఒక ముక్క చెప్పానంటే మీకు ఆన్సరే ఈజీగా దొరికేది. కానీ ఈ సీక్వెన్స్ కొంచెం అర్థమైతే ఇంకా బాగుంటుంది అనేది దానికోసం చెప్పాను. మంచిది. రైట్. ఇంతకీ ఏమని చెప్పాలి? నా టైం అయిందా? ఇంకొక ఫ్యాకల్టీ రావాలని కోరుకోండి. వచ్చేసారు బ్రదర్, షాలేం బ్రదర్ వచ్చారు. అవునా? అవునండి. జాయిన్ అయినా ఏమని చెప్పాలో ప్రార్థన చేసుకుందాం. ఏమని చెప్పాలో రేపు చెప్పుకుందాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కరుణగల దేవ, మీకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని క్రీస్తు యేసు నామమును వేడుచూ ఉన్నాము తండ్రి. సబ్జెక్ట్ పాత నిబంధన అవలో దేవుని కృపను బట్టి పద్య భాగంలోని 5 పుస్తకములకు వచ్చాం మనం ఈరోజు. మరి ఇది కేవలం 30 నిమిషాల క్లాస్ మాత్రమే కాబట్టి అందులో చాలా వరకు టైం అయింది కాబట్టి త్వరగా మనం వెళ్దామండి. పద్య భాగంలోని 5 పుస్తకములకు చూద్దాం. ఉపోద్ఘాతం చూద్దాం. పరిచయం. పద్య భాగంలోని 5 పుస్తకములు, దాని యొక్క ఉపోద్ఘాతం చూద్దాం. ఓకే, వివరణ రాసుకోండి. చరిత్ర పుస్తకాలు బ్రాకెట్ స్టార్ట్. ఆది కాండము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం వరకు, బ్రాకెట్ క్లోజ్. ఆది కాండము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం వరకు, మరియు ప్రవచన గ్రంథాలు బ్రాకెట్స్ ఓపెన్. యెషయా నుండి మలాకీ వరకు, మధ్య 5 పద్య గ్రంథాలు, 5 పద్య గ్రంథాలు బ్రాకెట్ ఓపెన్. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి మరియు పరమగీతం బ్రాకెట్ క్లోజ్. ఒక వారధిగా ఉన్నవి. ఐ రిపీట్. చరిత్ర పుస్తకాలు ఆది కాండం నుండి దినవృత్తాంతం 2వ గ్రంథం వరకు, మరియు ప్రవచన గ్రంథాల యెషయా నుండి మలాకీ వరకు, మధ్య 5 పద్య గ్రంథాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి మరియు పరమగీతములు ఒక వారధిగా ఉన్నవి. ఫుల్ స్టాప్. ఈ పుస్తకములు కాలానుగుణమైన ఇశ్రాయేలు చరిత్రను ఇవ్వనప్పటికీ దేవుని ఆరాధన, స్తుతి మరియు ఆయనతోనూ ఇతరులతోనూ ఎట్లు వ్యక్తిగతముగా సంబంధం ఏర్పరచుకోవలెనో ఆయనతోనూ ఇతరులతోనూ ఎట్లు వ్యక్తిగతముగా
సంబంధం ఏర్పరచుకొనవలెనో అనే వాటి మీద మనకు గొప్ప పరిజ్ఞానమును అందిస్తాయి. గొప్ప పరిజ్ఞానమును అందిస్తాయి. ఐ రిపీట్, ఈ పుస్తకములు కాలానుగుణమైన ఇశ్రాయేలు చరిత్రను ఇవ్వనప్పటికీ దేవుని ఆరాధన, స్తుతి మరియు ఆయనతోనూ ఇతరులతోనూ ఎట్లు వ్యక్తిగతంగా సంబంధం ఏర్పరచుకొనవలెనో అనే వాటి మీద మనకు గొప్ప పరిజ్ఞానమును అందిస్తాయి. అవి ఇది రాసుకోవద్దండి, నేను చెప్తున్నాను. ఈ పుస్తకాలు చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర ఇవ్వట్లేదు, కానీ మనకి ఆ పుస్తకాలను చదువుతున్నప్పుడు ఇవి ఎప్పుడు వస్తున్నాయో, ఏ కాలంలోకి వస్తున్నాయో మనకి చదువుతున్నప్పుడు అర్థమైపోతుందండి. ఇది ఈ పుస్తకాలు ఇవి దావీదు రాసినాయని, తర్వాత సొలొమోన్ రాసినాయని చాలా స్పష్టంగా మనకి అర్థమైపోతుంది. ఓకే, మెయిన్ ఇందులో ఉన్నాయి ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవుని స్తుతించటం, అంతేకాదు దేవునితోనూ ఇతరులతోనూ మనం ఎలాంటి వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవాలో వాటి గురించి చెప్పాయన్నమాట. గొప్ప పరిజ్ఞానం కూడా మనకి ఇచ్చాయి అది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ రాసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్, సౌలు కామా దావీదు మరియు సొలొమోను ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్య కాలానికి ఈ పద్య గ్రంథాలు చెంది ఉండవచ్చును. ఈ పద్య గ్రంథాలు చెంది ఉండవచ్చును. ఓకే, మళ్ళీ సౌలు, దావీదు మరియు సొలొమోను ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్య కాలానికి ఈ పద్య గ్రంథాలు చెంది ఉండవచ్చును. ఫుల్ స్టాప్. వీటిలో యోబు మినహాయించబడింది. ఫుల్ స్టాప్. ఇది బహుశా సొలొమోను కాలంలో వ్రాయబడి ఉండవచ్చు. బహుశా అన్నాను, అందుకని ఇది బహుశా సొలొమోను కాలంలో రాయబడి ఉండవచ్చు. ఫుల్ స్టాప్. కానీ ఇది ఇంతకు మునుపటి పితరుల అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోండి. ఉదాహరణ, అబ్రహాం బ్రాకెట్ క్లోజ్, అబ్రహాం బ్రాకెట్ క్లోజ్ కాలములో జీవనమును చిత్రీకరిస్తుంది. కానీ ఇది ఇంతకు మునుపటి పితరుల కాలములోని జీవనమును చిత్రీకరిస్తుంది. పితరులు అంటే ఉదాహరణ అబ్రహాం. ఫుల్ స్టాప్ అండి. యోబు సామెతలు మరియు ప్రసంగి పుస్తకాలు జ్ఞాన సాహిత్యము, కొటేషన్స్ లో మీరు రాసుకోవాలి, జ్ఞాన సాహిత్యము అని పిలువబడినవి. యోబు, సామెతలు మరియు ప్రసంగి పుస్తకాలు జ్ఞాన సాహిత్యము అని పిలువబడినవి. ఫుల్ స్టాప్. ఎందుకంటే వీటిలో జీవితాన్ని జ్ఞానవంతంగా
జీవితాన్ని జ్ఞానవంతంగా ఏ విధంగా జీవించాలి అనే దేవుని సలహాను కలిగి ఉన్నవి. దేవుని సలహాను కలిగి ఉన్నవి. యోబు, సామెతలు మరియు ప్రసంగి పుస్తకాలు జ్ఞాన సాహిత్యం అని పిలువబడినవి. ఎందుకంటే వీటిలో జీవితాన్ని జ్ఞానవంతంగా ఏ విధంగా జీవించాలి అనే దేవుని సలహాను కలిగి ఉన్నవి. ఫుల్ స్టాప్. పద్య గ్రంథాలు ఈ క్రింద విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి. పద్య గ్రంథాలు ఈ క్రింది విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి. పద్య గ్రంథాలు ఈ క్రింద విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి. 5 విషయాలు ఉన్నాయి, రాసుకోండి. మొట్టమొదటిది వ్యక్తిగత, ఆధ్యాత్మిక మరియు మతపరమైన అనుభవాలు. నెంబర్ 1 వ్యక్తిగత, ఆధ్యాత్మిక మరియు మతపరమైన అనుభవాలు. 2 దేవుడు, మనుష్యుడు మరియు జీవితము యొక్క అర్థం. జీవితము యొక్క అర్థము మరియు ఉద్దేశమును గూర్చిన దేవుడు, మనుష్యుడు మరియు జీవితం యొక్క అర్థము మరియు ఉద్దేశమును గూర్చిన దైవ శాస్త్ర, తాత్విక శాస్త్ర, దైవ శాస్త్ర, తాత్విక శాస్త్ర, దైవ శాస్త్ర, తాత్విక శాస్త్ర సంబంధమైన ప్రశ్నలు. ఓకే. మూడవది జీవితాన్ని సరిగా ఎలా జీవించాలనే సూత్రాలు. జీవితాన్ని సరిగా ఎలా జీవించాలి అనే సూత్రాలు. 4వది దైవ హృదయాన్ని మరియు మానవ హృదయాన్ని గ్రహించుట. 4వది దైవ హృదయాన్ని మరియు మానవ హృదయాన్ని గ్రహించుట. 5 దేవుని యొక్క స్వభావ లక్షణాలు బయలుపరచుట. దేవుని యొక్క స్వభావ లక్షణాలు బయలుపరచుట. ఓకే. ఇవి పద్య గ్రంథాలు ఈ విషయాల మీద దృష్టిని కేంద్రీకరించాయండి. తర్వాత పద్య భాగములోని ఈ 5 పుస్తకాలలో ప్రతిదానికి దాని స్వంత అద్వితీయమైన ఒక్కానింపు ఉంది. పద్య భాగంలోని ఈ 5 పుస్తకాలలో ప్రతిదానికి దాని స్వంత అద్వితీయమైన ఒక్కానింపు ఉంది. ఓకే. నెంబర్ 1 ఈ 5 పుస్తకాలని మనం చూద్దామండి. నెంబర్ 1 యోబు.
అద్వితీయమైన ఒక్కానింపు అంటే ఒకసారి వివరిస్తారండి. ఒక్కానింపు ఉంది. అద్వితీయ ఓకే, అంటే ఈ పద్య భాగంలో ఈ 5 పుస్తకాలకు కూడా ప్రతి దానికి కూడా ఒక సొంతమైనటువంటి ఆ పుస్తకానికి సంబంధించి నొక్కి చెప్పాలనుకున్నటువంటి అంశము ఒకటి ఉంది ప్రత్యేకం. మళ్ళీ చెప్తున్నానండి, ఈ 5 పుస్తకాలలో కూడా ఒక్కొక్క పుస్తకానికి దానికి సంబంధించినటువంటి అంశమే ఉంది. ఆ అంశాన్ని నొక్కి ఒక్కానించి చెప్తున్నాడు అన్నమాట. ఎంఫసిస్ అంటారు, ఒక్కానించి చెప్పటం అంటే ఎంఫసిస్ అంటే దాని గురించి ఎక్కువ నొక్కి చెప్తున్నట్టు అన్నమాట. ఓకేనండి, అర్థమైంది కదా. యోబు గ్రంథం మొట్టమొదటి పుస్తకం యోబు గ్రంథం. ఇదేంటో చూద్దాం. యోబు గ్రంథంలో అంశం ఏంటో చూద్దాం. దేన్ని నొక్కి ఒక్కానింపు చెప్తుందంటే, దేవుని సార్వభౌమాధికారపు వెలుగులో, దేవుని సార్వభౌమాధికారపు వెలుగులో అన్యాయంగా శిక్షను అనుభవించుటను అన్యాయంగా శిక్షను అనుభవించుటను వ్యవహరిస్తుంది. శిక్ష అండి, వాట్ ఇస్ అవునండి, శిక్షను అనుభవించుటను. శిక్ష, ఎస్, కరెక్ట్ అండి. దేవుని సార్వభౌమాధికారపు వెలుగులో అన్యాయంగా శిక్షను అనుభవించుటను వ్యవహరిస్తుంది. ఓకే, నెక్స్ట్ కీర్తనల గ్రంథం. కీర్తనలు, దైవస్తుతి కామ ఆరాధన, దైవస్తుతి కామ ఆరాధనల యొక్క కీర్తనల పుస్తకం. దైవస్తుతి ఆరాధనల యొక్క కీర్తనల పుస్తకం. తర్వాత సామెతలు జీవితాన్ని జ్ఞానయుక్తంగా జీవించడానికి సూత్రాలు. జీవితాన్ని జ్ఞానయుక్తంగా జీవించడానికి సూత్రాలు, సామెతలది. ప్రసంగి కొంచెం స్లోగా చెప్పండి బ్రదర్. ఓకేనండి. సామెతలు జీవితాన్ని జ్ఞానయుక్తంగా జీవించడానికి సూత్రాలు, సామెతలు అనమాట అండి అది. నెక్స్ట్ ప్రసంగి దేవుడు లేని జీవితం, అర్థరహితమైనది మరియు ఉద్దేశరహితమైనది. ప్రసంగి దేవుడు లేని జీవితం అర్ధరహితమైనది మరియు ఉద్దేశరహితమైనది. పరమగీతము వివాహంలో బైబిలు సంబంధ ప్రేమ, యొక్క ఘనత. వివాహంలో బైబిలు సంబంధ ప్రేమ యొక్క ఘనత. ఓకేనండి, అయితే
మనం ఈ గ్రంథాలన్నీ కూడా మనం టూకీగా చూద్దామండి. యోబు గ్రంథం ఇక 3 minutes ఉంది. ఆ 3 minutes లో మనం ఎంత పూర్తి చేసుకోగలుగుతాం చూద్దాం. యోబు గ్రంథం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్మెంట్, అన్యాయమైన శ్రమకు సరిగా స్పందించుట. అన్యాయమైన శ్రమకు సరిగా స్పందించుట. ఓకే, 42 అధ్యాయములు. 42 అధ్యాయములు, 5 ముఖ్య విభాగములు. 5 ముఖ్య విభాగములు. మొదటి ముఖ్య విభాగం మొదటి 2 అధ్యాయాలండి. మొదటి ముఖ్య విభాగం మొదటి 2 అధ్యాయాలు. యోబు నష్టపోవుట. హెడ్డింగ్ పెట్టుకోండి, యోబు నష్టపోవుట. ఇందులో 3 విషయాలు రాసుకోండి. నెంబర్ 1, నీతిమంతుడైన యోబు. నీతిమంతుడైన యోబు. 2, సాతాను పెట్టు బాధలు. సాతాను పెట్టు బాధలు. అందులో మొదటిది ఆస్తి నష్టం. ఆస్తి నష్టం. రెండవది సంతాన నష్టం. మూడవది ఆరోగ్య నష్టం. ఓకే, ఈ 3 నష్టాలు. తర్వాత ఇక మూడవది చూద్దాం. మొట్టమొదటి నీతిమంతుడైన యోబు, 2 సాతాను పెట్టు బాధలు, మూడవది స్నేహితుల స్పందన. ఓకేనండి, మనం 2వ విభాగంలోకి వెళ్దామా లేకపోతే ముగించుకుందామా చెప్పండి. ఈ పుస్తకం అవజేద్దామా లేకపోతే ముగించుకుందామా? టైం అయింది బ్రదర్, 9:30 అయింది ఎగ్జాక్ట్లీ. సో లెట్ us wind up brother. ఓకే, షూర్. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా దేవ. ఎంతవరకు కూడా మా యొక్క క్లాసుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేసినందుకు లెక్కలేని స్తోత్రాలు. యోబు గ్రంథంలో మరి ప్రభా కొన్ని విషయాల్ని ప్రభా మరి మొదట చూసాం. మరి రేపటి దినాన్ని మరి పూర్తి చేయడానికి మిగతా పుస్తకాలను కూడా మేము చూడటానికి సహాయం చేయమని, విన్నటువంటి ఈ మాటలన్నీ మా హృదయాల్లో మేము భద్రం చేసుకుని మా యొక్క జీవితానికి అన్వయించుకుని ఇతరులకు కూడా మేము బోధించగలిగేటట్టు మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. Praise the Lord. వందనాలండి, అందరికీ వందనాలు. వందనాలన్నా. అందరికీ వందనాలు సిస్టర్. గుడ్ నైట్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అన్నా జాన్